విసర్జింతును. చూడండి, ఆయన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోకపోతే దేవుడే మనల్నంట విసర్జిస్తాడట. నీవు విశ్వాసిగా ఆయనను బట్టి నువ్వు అభివృద్ధి చెందకపోతే, నీ ఆత్మీయ అభివృద్ధిలోకి నువ్వు ఎదగకపోతేనట దేవుడే విసర్జిస్తాడట. కాబట్టి దేవుడు విసర్జించాడంటే మరలా సమకూర్చడం సాధ్యమైద్దా? దేవుడే ఒక శ్రమకు అప్పగించాడంటే ఆ శ్రమలో నుండి బయటికి రావడం సాధ్యమైద్దా? యోబు కుటుంబాన్ని దేవుడు సాతానుకు అప్పగించాడు. యోబు కుటుంబాన్ని కాపాడుకోవటం యోబు సాధ్యమైందా? కుమారులను కాపాడుకోవడం సాధ్యమైందా? తన ఆస్తిని కాపాడుకోవడం సాధ్యమైందా? తన భార్య వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆయన తిరిగి ఆమె నోరును కంట్రోల్ చేయటం ఆయనకు సాధ్యమైందా? ఈరోజు ఆయన జ్ఞానం మనలో లేకపోతే మన ఇంటోళ్ళే మన మీద నిందలేస్తారు, మన ఇంటోళ్ళే మనల్ని దూషిస్తారు. మనం ఎంత ప్రార్థన చేసినా సరే మన ఇంటోళ్ళే మనకి గాయాలు చేసే వాళ్ళు ఉంటారు. రోజు అలాంటి స్థితిలో మనం దేవుని చేతే త్రోసివేయబడిన వారుగా, విసర్జించబడిన వారుగా మనం మార్చబడకుండా ఆయన జ్ఞానాన్ని పొందుకున్న వారుగా మనం ఉండాలి. ఆయన జ్ఞానాన్ని పొందుకున్న వారుగా మనం ఉన్నప్పుడు ఆయన ఎదుటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటామంటే బలా నమ్మకమైన దాసుడా. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి కష్టములో, ప్రతి నిందలో కూడా ఆయనకు మహిమకరంగా ఉన్నాం కాబట్టి ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదిగో అనేకమైన వాటి మీద నీవు అధికారి అయ్యా అని బాధ్యత ఇస్తాడండి. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సరిగ్గా చేయకుండా, నువ్వు ఇచ్చిన దాన్ని కొంకులు తగ్గొడితే ఇంకా నీకు బాధ్యత ఏమవుతుంది? వచ్చిందండి. నువ్వు కోడలుగా వచ్చావు, కోడలుగా నీ ఇంటిని చక్క పెట్టకుండా వచ్చిన దానికల్లా తగాదా పెట్టుకొని వచ్చిన దానికల్లా చీటీ పాటి మాటలు మాట్లాడుతూ ఉంటే నీకు ఆ ఇంట్లో గౌరవం వస్తుందా? విలువ వస్తుందా? వచ్చిందండి. అన్నం పెట్టే దగ్గర సనికి, బట్టలు తీగ దగ్గర సనికి, లేకుంటే ఇల్లు వచ్చే దగ్గర సనికి అన్ని పగల కొడతా అన్ని ఇచ్చేస్తా ఉన్నావు అనుకో, మా కోడలకి ఏమండి బంగారం అండి అంటారా? లేకపోతే ఏం చేస్తారు? రోజు అందుకనే మనము చెడ్డ దాసులుగా ఉండకూడదు. బలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా అని అనేకమైన వాటి మీద అధికారిగా ఉండటానికి ఇష్టపడాలి. అందుకనే నమ్మకమైన వారుగా ఉండాలి. ఈరోజు నీ విశ్వాస విషయంలో కానీ, నీ రక్షణ విషయంలో కానీ నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? అవును, గొర్రెలు కాసుకునే దావీదు యుద్ధశాలకు వచ్చినప్పుడు ఒక యుద్ధంలో ప్రకటన జరుగుతూ ఉంది. గొలియాతు కేకలేస్తా ఉన్నాడు, మీలో ఎవడైనా ఉంటే నాతో పోరాటానికి రండి అంటున్నాడు. యుద్ధ వీరులు పారిపోతున్నారు. యుద్ధం చేసే మహామహులే ఆయన చూసి పారిపోయి దాక్కుంటా ఉన్నారు. కానీ ఏ ఆధారము లేనటువంటి, యుద్ధమే చేయనటువంటి దావీదు అంటున్నాడు కదా, ఇదిగో ఇశ్రాయేలును తిడుతున్నటువంటి ఈ ఫిలిష్తీయుడు ఎవడు అని చెప్పని రోషం వచ్చింది. రోషం వచ్చి దేవునిని బట్టి ముందుకు వెళ్ళటానికి అక్కడ అడుగుతున్నాడు. యుద్ధం జరుగుతుంది కదా, ఇగో గొలియాతును కొడితే ఏమైనా బహుమానాలు ఉన్నాయా? అప్పుడు వాళ్ళు అన్నారు కదా, బహుమానం ఏందయ్యా, రాజుగారి కూతురే ఉంది, యుద్ధంలో గెలిస్తే రాజుగారి కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు, మరి ఇంకంతకన్నా గొప్పదేముందనంటే ఈయన అంటున్నాడు కదా, నేను చేస్తాను యుద్ధం అంటున్నాడు. ఎవరైనా గొర్రెలు కాసుకునేవాడు. కత్తి ఎలా పట్టుకోవాలో తెలియనటువంటి వ్యక్తి, కత్తి వేస్తే దాన్ని భరించలేని, ఆ కవచాలు భరించలేనటువంటి వ్యక్తి నేను యుద్ధం చేస్తానంటున్నాడు. చూడండి, రాజుగారి దగ్గరికి వార్త తెలియంది, ఇదిగో అండి ఎవడో బుడ్డోడు ఒకడు వచ్చాడు, వాడు నేను కొడతానంటున్నాడు అంటే అర్జెంటుగా నేను తీసుకురండి అన్నారు. చూడటానికి బుడ్డోడే కానీ రాజు వస్త్రాలు ధరిస్తే అని అన్నాడు కదా, అయ్యా ఈ రాజు వస్త్రాలు నాకేం అవసరం లేదు, నా కోణంలో నేను వెళ్తా, నా యొక్క ఆలోచనలో నేను వెళ్తా, నేను వాడిని కొడతానని చెప్పేసి ముందుకెళ్ళాడు. ఏం చూసి వెళ్ళాడు?
అందరూ ఆయన కత్తులు కవచాలు ఎత్తుంటే ఆయన రాళ్ళు ఏరుకుంటున్నాడు. వెళ్ళి రాళ్ళు ఏరుకొని యుద్ధంలోనికి వెళ్ళి రాజు అక్కడ గొలియాతులు చేయించడానికి వెళ్తుంటే అందరూ అన్నారు కదా, ఇప్పుడు యుద్ధంలో బెట్టింగ్ వేయాలంటే దావీదు మీద బెట్టు కడతారా, గొలియాతు మీద బెట్టు కడతారా? కదా, వీళ్ళు చూస్తేనేమో పుట్టాడు 3 జానలారు, ఆయనేమో 6 అడుగులు ఆశానుభావుడు. ఈయన చూస్తేనేమో జానంత లేడు, ఆయన మోకాలు ఎత్తు కూడా రాడు. నేను యుద్ధం చేస్తాను, నేను చంపేస్తాను వచ్చాడు. కానీ ఆ యుద్ధంలో దేవుని సహాయాన్ని పొందాడు. ఒకసారి ఇలాగే చెరువులో నీళ్లు తీసుకోవడానికి, అంతకుముందు చెరువులో నీళ్లు తెచ్చేవాళ్ళు కదా, నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె కాలు జారి లోపల పడిపోయింది. నీళ్ళల్లోనే కుంటలో పడిపోయింది చెరువులో. అందరూ చూస్తున్నారు కానీ ఎవడు ఒక్కడు కూడా ముందుకు వెళ్తలా. అదే మునిగిపోతుంది అన్నారు. ఇప్పుడు అందరైతే సెల్ ఫోన్ ఫోటో తీస్తారు, ఎలా మునిగింది, ఏ యాంగిల్లో మునిగింది, ఎక్కడ మునిగింది అని ఫోటోలు తీసి వీడియోలు వెంటనే ఫేస్బుక్లోనూ గ్రూపుల్లోనూ షేర్ చేస్తారు. అప్పుడు అలాగే అలా మునిగిపోతున్నారు, ఎవరున్నారని అందరూ కేకలేస్తున్నారు కానీ ఒక్కడు కూడా దిగట్లా. ఒకడు దిగాడు, గబగబా పరిగెత్తుకుంటే ముందుకి వెళ్ళి దూకేసి ఆమెను బయటికి తీసుకొచ్చాడు. అందరూ బయటకు వచ్చిన తర్వాత చప్పట్లు పడుతూ ఉన్నారు, చాలా బాగా కాపాడాడు, ఎవరబ్బాయి అనుకుంటున్నారు. ఆయన అన్నమాట ఏంటి తెలుసా, నన్ను ఎవరో ముందు నెట్టింది నెలలోకండి. అందరం చప్పట్లు పడుతుంటే ఈయన అన్నాడు, నన్ను ఎవరో నీళ్ళలోకి ముందు నెట్టింది అని చెప్పానండి. ఈరోజు దావీదు అలాగెల్లా, దావీదు ఎన్నిక లేని వాడే కానీ ఒక బలమైన పని చేయడానికి ముందుకు వెళ్ళి దేవుని మహిమ కొరకు నిలబడ్డాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకు ఏ యోగ్యత లేదనుకోవచ్చు, నాకు ఏ అర్హత లేదనుకోవచ్చు, నాకు ఏ జ్ఞానం లేదనుకోవచ్చు, కానీ అది చెయ్యాలనే సంకల్పం నీలో ఉంటే ఆయన నీ ముందు మన ముందుండి నడిపించగలడు. అతి కృప దేవుడు అనుగ్రహించి బలపరుచినట్లుగా ప్రార్థన చేద్దాం.